షలోమ్, ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ జరుపుకుంటున్న అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి బ్లెస్సింగ్స్, మా యొక్క శుభములు. ఈరోజు వచ్చి ఆహారము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవాది దేవుడు రాజైన దావీదు గారికి వాగ్దానము చేసినటువంటి వాగ్దాన ఫలముగా ఆయన సింహాసనం మీద రాజు ఉండకుండా మానడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనము. యూదా రాజుగా ఆయన యూదా వంశంలో జన్మించి నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉంటూ యుగాయుగములు ఆయన రాజుగా ఉన్నారు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్టు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడి సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అనేక అద్భుతములు చేసినవాడు, ఆశ్చర్యకార్యములు జరిగించినవాడు, చనిపోయిన వారిని లేపినవాడు, జీవమునకు కర్త అయినవాడు, సమాధానమును కలగజేయు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి, ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. 1 తిమోతి 3:16 ప్రకారము ఆయన ఆదియందు వాక్యమయుండి శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించి ఉన్నాడు. మనకు మాదిరిగా అనేక కార్యములు చేసి ఉన్నారు. మన వలె శోధింపబడి, మానవుల వలె శరీరధారుల వలె శోధింపబడి ఆయన ఎక్కడ పాపము చేయని వాడిగా ఉన్నారు. సర్వము మీద, సమస్తము మీద అధికారి అయి ఉండి కూడా ఆయన బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉన్నారు. తన ప్రాణమును పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును అధికారము గల దేవాది దేవుడై ఉండి, తండ్రి నీ చేతికి నా ప్రాణము అప్పగించుకుంటున్నాను అంటూ ఆయన తండ్రి ఇచ్చిన కార్యమును సక్రమముగా నెరవేర్చి ఉన్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించు, నా ఇష్టం కాదు మీ చిత్త ప్రకారమే అని మనకు మాదిరి చూపి ఉన్నారు. తండ్రికి విధేయత చూపించడం ఎలాగూ, మనము పాపంలో పడకుండా జీవించడం ఎలాగూ, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలగా దేవుణ్ణి మనలో నింపుకొనుట ఎలాగూ, ఆయన మహిమార్థమై ఈ లోకంలో మనము బ్రతుకుట ఎలాగూ అని అన్ని విషయాల్లో ప్రభువారు మనకు మాదిరి చూపించున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటికి అనేక మంది హృదయాల్లో ఇంకనూ ప్రభువు జన్మించలేదు. నీ యొక్క హృదయంలో ప్రభువు జన్మించి ఆత్మలో నీవు వృద్ధి పొందుచున్నట్లయితే అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి నీ వంతుగా నీవు కూడా కృషి చేయాలి. దేవుని రాజ్యంలో నశించిపోకుండా ఒక ఆత్మను చేర్చాలి. ప్రభు ఈ వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు ఫలించుకొనును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, సమాధానకర్తయగు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువు, నా యొక్క సృష్టికర్తవు, నా దేవుడవు, నా తండ్రివి, నాకు రక్షణను ఉచితముగా దయచేసినటువంటి దయా హృదయుడివి, మీకు వందనాలయ్యా. ఏ రీతి నిన్ను స్తుతించినా అయ్యా అది తక్కువే తండ్రి. ఏ రీతి నిన్ను స్తుతించినా నీ రుణము తీర్చలేనిది తండ్రి. పాప పంకిలమైన నా జీవితమును పవిత్రముగా మార్చుటకు నిన్ను నీవు తగ్గించుకున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, పదాభివందనాలు తండ్రి. అంటూ నీ దగ్గర తగ్గించుకుంటూ, ఎవరైతే మీరు పాపిని, నా కొరకే నా దేవుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు, మరణించి ఉన్నారు, తిరిగి లేచి ఉన్నారని ఒప్పుకుంటున్నారు,
అటువంటి వారి హృదయంలో కార్యము జరిగించండి ప్రభా. ఇంకా ఎవరైతే ఒప్పింపబడట్లేదో వారి హృదయంలో పశ్చాత్తాపమును దయచేసి నీ యొక్క రాజ్య పాలన నిరంతరము వారి హృదయాల్లో ఉండులాగున, వారి హృదయాలను ఏలులాగున అయ్యా మీ కృపను దయచేయండి. మీ కొరకు వారి జీవితంలో అర్పించులాగున సహాయము చేయండి. సమస్తము ఎరిగిన దేవుడికి సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ యేసునామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.